దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. పితృదోషం అనేది మన సాంప్రదాయంలో ముఖ్యమైన అంశం. ఇది కుటుంబంలో సమస్యలకు, అశాంతికి కారణమవుతుందని నమ్ముతారు. పూర్వీకులను సరిగ్గా గౌరవించకపోతే, వారి ఆత్మలు శాంతి పొందకపోతే ఈ దోషం ఏర్పడుతుంది. ఇంట్లో తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తితే అది ఈ దోషం వల్ల కావచ్చని చెబుతారు. ఈ దోషం వ్యక్తితో పాటు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఈ దోషం ఎందుకు వస్తుందంటే, పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం వంటి ఆచారాలను సకాలంలో చేయకపోతే వారి ఆత్మలు అసంతృప్తిగా ఉంటాయి. కుటుంబంలో ఎవరైనా అకాల మరణం పొందితే, వారి కోరికలు నెరవేరకపోతే, లేదా జీవితంలో పాపం చేసి ఉంటే ఆ ప్రభావం తర్వాతి తరాలపై పడుతుంది. తల్లిదండ్రులను, పెద్దలను అవమానించి వారి సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తే అది పితృదోషంగా మారుతుంది. జాతకంలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, కుజుడు, శని, రాహుకేతువులు నిర్దిష్ట స్థానాల్లో ఉంటే కూడా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతారు. ఈ దోషం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వివాహం కాకపోవటం, వివాహమైన జీవితంలో ఒత్తిడి, గొడవలు రావటం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విడాకుల వరకు వెళ్తుంది. పిల్లలు పుట్టడంలో సమస్యలు, పుట్టిన పిల్లలు ఆరోగ్య ఇబ్బందులతో బాధపడటం వంటివి జరుగుతాయి. కొందరికి పిల్లలు మానసిక లేదా శారీరక సమస్యలతో పుడతారు. ఆర్థికంగా నష్టాలు, అప్పులు, ఆదాయం లేకపోవటం, డబ్బు ఆదా కాకపోవటం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం, భయం, అసౌకర్యం కనిపిస్తాయి. శుభకార్యాలకు అడ్డంకులు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, వ్యాపారంలో విఫలమవటం కూడా ఈ దోషాల లక్షణాలు. ఈ సమస్యలను తగ్గించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. నమ్మకంతో శ్రద్ధగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ఈ ఉపాయాలు దోషం ప్రభావాన్ని తగ్గించటమే కాక జీవితంలో సానుకూల మార్పులు తెస్తాయి. ఆషాఢ అమావాస్య రోజు ఈ దోష నివారణకు ప్రత్యేకమైన రోజు. శ్రావణ మాసం మొదలయ్యే ముందు వచ్చే ఈ రోజున పూర్వీకులకు నీళ్లతో పాటు నల్ల నువ్వులు సమర్పించటం వల్ల వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. మధ్యాహ్నం సమయంలో రావి చెట్టుకు నీళ్లు పోసి పుష్పాలు, అక్షతలు, పాలు, గంగాజలం, నల్ల నువ్వులు సమర్పించాలి. పూర్వీకులను స్మరించుకోవటం ఈ సమయంలో చాలా ముఖ్యం. సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించటం శుభప్రదం. రోజు ఒక ఆవుకు, కుక్కకు, కాకికి ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ జీవాలను పూర్వీకుల ప్రతీకలుగా భావిస్తారు. ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల ఫోటో ఉంచి రోజు దండలు సమర్పించి నమస్కరించడం కూడా ఒక మంచి ఆచారం. పితృదోషం రాకుండా ఉండాలంటే పూర్వీకుల పట్ల గౌరవం చూపించటం అవసరం. వారిని అవమానించటం, సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేయటం చేయకూడదు. శ్రాద్ధం, తర్పణం వంటి కర్మలను సకాలంలో చేయటం దోషాన్ని తగ్గిస్తుంది. జాతకంలో సూర్యుడు, రాహు, కేతువు 1, 2, 4, 7, 9 స్థానాల్లో ఉంటే జ్యోతిష్కుడి సలహాతో శాంతి కర్మలు చేయటం మంచిది. పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేయటం కూడా ఈ దోషాన్ని తగ్గిస్తుంది. పేదవాళ్లకు ఆహారం, బట్టలు, డబ్బు దానం చేస్తూ వారి ఆత్మశాంతి కోసం సంకల్పించటం శుభప్రదం. గయా, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధం చేయటం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు ఈ దోష నివారణకు సహాయపడతాయి. రోజు పూజ సమయంలో పూర్వీకుల పేర్లు చెప్పి వారి శాంతి కోసం ప్రార్థించడం మంచి అలవాటు. రాహుకేతు శాంతి పూజలు గ్రహాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇంట్లో దేవుడి గదిలో పూర్వీకుల ఫోటో ఉంచి రోజు దీపం వెలిగించటం శుభప్రదం. ఆషాఢ అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులతో తర్పణం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఆచారాలు కుటుంబంలో ఐకమత్యాన్ని, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుతాయి. నమ్మకంతో శ్రద్ధగా ఈ ఉపాయాలు చేస్తే పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొని జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.